మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నటువంటి మందిరం చాముండాదేవి మందిరం. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇది ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సిమ్లా నుంచైనా ధర్మశాల నుంచైనా చేరుకోవచ్చు. ఎవరైతే పాలంపూర్ అనేటటువంటి ప్రాంతాన్ని దర్శించాలనుకుంటారో వాళ్ళకి దగ్గరలోనే ఉంటున్నటువంటి దివ్యమైనటువంటి శక్తిపీఠమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చాముండాదేవి మందిరం. మనకి చాముండాదేవి మందిరం ఎందుకు శక్తిపీఠంగా భావించబడిందంటే అమ్మవారి యొక్క సతీదేవి యొక్క పాదం అనేది ఇక్కడ పడిందంట. ఎప్పుడైతే సతీ అగ్నికి దహితం అవుతూ ఉందో శివుడు దాన్ని తట్టుకోలేక విరహ వేదంతో నాట్యం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శివుని యొక్క వేదాన్ని ఆపించడం కోసము శ్రీ మహావిష్ణువు చాముండాదేవిని అనేక విధాలుగా తన సుదర్శన చక్రంతో కట్ చేయడం జరిగింది. అందులో ఒక భాగమైనటువంటి అమ్మవారి యొక్క పాదం ఇక్కడ పడింది కాబట్టి ఈ ప్రాంతాన్ని శక్తిపీఠంగా భావిస్తున్నారు. ఈ పక్క నుండే బాలగంగా అనేటటువంటి నది కూడా ప్రవహిస్తూ ఉంది. పక్కనే ఎదురుగా మహాకాళీ మందిరం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఒకప్పుడు ఇక్కడి నుంచి ఒక 15-20 కిలోమీటర్ల దూరం కలిగినటువంటి కొండ మీద ఉంటారు. అది ఒరిజినల్ ప్లేసు. కానీ తన భక్తుల కోసము అప్పుడు రోజుల్లో 16వ శతాబ్దంలో పాలిస్తున్నటువంటి రాజ కోసము అమ్మవారు వాళ్ళ యొక్క ప్రార్థన వల్ల ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. కానీ ఒరిజినల్గా చూసినట్లయితే చాముండి యొక్క ఆది చాముండి మందిరం కొండ మీద కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ వెళ్ళొచ్చు. కాబట్టి ఆ ప్రాంతంలో ఆ సమయంలో అమ్మవారు చాముండాదేవి అని ఎందుకు పేరు పొందిందంటే ముండా అనేటటువంటి ఇద్దరు రాక్షసులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ చిత్రహింసలు పెడుతూ చంపివేయడం జరిగేది. దానికి ఆగ్రహించినటువంటి అమ్మవారి యొక్క భృకుటము నుండి కౌశికీదేవి అనేటువంటి అమ్మవారు ఉద్భవించడం జరిగింది. అమ్మవారు చాముండ ఇద్దరు రాక్షసులతో పోరాడి వాళ్ళిద్దరిని కూడా మట్టి కరిపించడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళిద్దరి పేర్లు మీద చాముండాదేవిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ మనం చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. ఇక్కడ స్నానం కూడా చేసుకోవచ్చు. మనం వెళ్ళేసరికి నీరు లేదు కానీ చాలా క్లియర్ వాటర్ వస్తుంది. పక్కనే మనకి నది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి చుట్టువైపులా హనుమంతుడి విగ్రహాలు, మందిరం యొక్క నమూనా ఇలాంటివన్నీ మనకు కనిపిస్తుంటాయి. మనం వెళ్ళేసరికి మందిరం అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా విస్తీర్ణం పెద్దదిగా చేస్తున్నారు. ఒకప్పుడు ఇది చిన్న మందిరంగా ఉండేది కానీ ఇప్పుడు దాన్ని ఇంకా పెద్దదిగా చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు విపరీతంగా వస్తున్నారు కాబట్టి ఈ మందిరం యొక్క విశాలతత్వాన్ని పెంచుతున్నారు. చాలా బాగుంటుంది. అందమైనటువంటి నేచర్. తప్పనిసరిగా విజిట్ చేయవలసింది. ఎవరైతే ధర్మశాల వస్తారో ఆ దళైలామా మందిరం చూడడానికి కంపల్సరిగా చాముండా మాతను దర్శించుకోవాలి.